మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అదిల్ అలీ గారు ఖండిస్తూ సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల కోసం కృషి చేసే మాతృ సమానరాలు అని పేర్కొన్నారు. ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి మచ్చగా మిగిలిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాయకురాలైన సబితా ఇంద్రారెడ్డి గారి సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిపై ఒక వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖండన వర్షం కురుస్తోంది. మాజీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అదిల్ అలీ గారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రజాసేవలో అహర్నిశలు శ్రమించే నేతను ఏ కారణం లేకుండా అవమానించడం మంచిది కాదు అని సబితా ఇంద్రారెడ్డి గారు మాతృ సమానురాలు, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రజానాయక అని అదిల్ అలీ గారు అన్నారు. రాజకీయాల్లో మర్యాద గౌరవం అవసరమని అందరికీ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నిన్న చెవెళ్లలో జరిగిన సంఘటన తెలుసుకుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అల్లకల్లమైన సంఘటన చూసి వాళ్ళ ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతున్న సందర్భంలో రాజకీయాలు మాట్లాడద్దని ప్రతి ఒక్క పార్టీ నాయకులు మాట్లాడిన సందర్భంలో కూడా చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన కార్తిక్ రెడ్డి గారు, చెవెళ్ల ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువ నాయకులు ఒక మాట చెప్పినారు. మీరు 7 సంవత్సరాలు చెవెళ్ల ఎంపీగా ఉండి రంగారెడ్డి జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చినారు, ఏం బిక్కినారు ఒక మాట మాట్లాడితే చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు దానికి ఖండన చేయకుండా ఒక చిల్లర నాయకుడు, బీజేపీ నాయకుడు కూడా కాదైనా కార్యకర్త, మా ఉద్దేశంలో కార్యకర్త మాట్లాడే మాటలు ఒక ఆడ మనిషిని లెక్క చేయకుండా భారత్ మాతాకి జై అంటే భారత్ మాత అంటే మన భర్త మాత బిడ్డని అంటారు. అలాంటి మహిళని కూడా గౌరవించకుండా ఏకవచనంతో మాట్లాడిన సందర్భం గుండా మన ఎవరు అందెల శ్రీరాములు యాదవ్ గారు. అందెల శ్రీరాములు యాదవ్, నువ్వు 2 సార్లు ఒక మహిళ మీదనే ఓడిపోయినావు. నీకు ఇంకా సిగ్గుశరం రాలే. నువ్వు ఇంకా ఎన్నిసార్లు నిలబడ్డా నువ్వు ఓడిపోతావు. ఇది అందరికీ తెలుసు. ఈ రోజు నీ పార్టీలో ఉన్న మహిళలు కూడా నిన్ను చీ అనిపిస్తున్న విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, ప్రవర్తిస్తున్నావు. ఒక చిల్లర రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో కూడా ఆడ మనుషులు ఉన్నారు. అదే మాట మేము వచ్చి నాటాలంటే మేము మస్తు నాటుతాం. మేము నాటితే పంట కూడా బాగా వంటది. ఈ విషయం నువ్వు తెలుసుకో. మళ్ళొకసారి నువ్వు మా మహేశ్వరం ఎమ్మెల్యే గారి మాజీ మంత్రివర్యులు సబితమ్మ గారి మీద నువ్వు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు తిరగనీయం. జాగ్రత్త, ఖబర్దార్. నువ్వు చిల్లర రాజకీయ నాయకులు పెట్టుకుని ఎంబడి పెట్టుకుని 4 మాటలు మాట్లాడి నువ్వు ఆడ వచ్చి పోజులు మాట్లాడితే నువ్వు ఆడ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీకు చేత కాదు. మహేశ్వరం నియోజకవర్గం ఎట్లా ఉండే ముందు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉండదు చూసుకొని నీ కళ్ళ కనిపిస్తలేదా? డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదా నీకు? నువ్వు ఏం చేసినావు? ఇవాళ తెలంగాణకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావు నియోజకవర్గానికి? నువ్వు ఒక రూపాయి పెట్టినావు ఇవాళ వరకు? నీకు రూపాయి తెచ్చి చేత కాదు. కానీ పనిచేసేట ఆమె మా సబితమ్మ గారి మీద నువ్వు అబండారాలు వేసుకుంటా ఎన్ని రోజులు పబ్బం కలుపుతుంటా ఇట్లనే కులాల మతాలు చెప్పుకుంటా ఎన్ని రోజులు ఇట్లా రాజకీయం చేస్తావు? నువ్వు డెవలప్మెంట్ చేయి. నీకు చేత కాకపోతే నీ కేంద్ర మంత్రుల దగ్గర నుంచి నిధులు ఇచ్చి చూపి ఈ పని చేపించినా అని. నువ్వు బట్ట కాల్చి మీద వేసి మళ్ళీ ఖబర్దార్. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ఊకున్నాం, మళ్ళీ ఒకసారి ఊకునే పరిస్థితి లేదు.